ఇక రాజగోపాల్పై విచారణ, నలుగురు సభ్యులతో కమిటీ మంగళవారం మరోసారి భేటీ. వరంగల్ ఎపిసోడ్ పైన కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ మీటింగ్లో నిర్ణయం. నలుగురు సభ్యులు కాదు 40 మంది సభ్యులు ఒకవేళ భేటీ అయినా 40 మంది సభ్యులతో కమిటీ వేసిన రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రమశిక్షణ కమిటీ ఏమీ చేయలేదు కదా, ఏమీ చేయలేదు. కనీసం ఒక షోకాజ్ నోటీస్ కూడా ఇవ్వదు. ఇది రాసి పెట్టుకోరు. ఇక ఎందుకు ఇవ్వదు అంటే ఆయన రెడ్డి కదా. రెడ్డితో పాటు ఆయనే నల్గొండ జిల్లాలో ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తే, మనం కాదనట్లేము. మంత్రి పదవికి ఒక వాళ్ళ అన్న అడ్డగా ఉన్నాడు తప్పించి అన్ని అర్హతలు ఉన్నాయి, కాదనట్లేము. రాజగోపాల్ రెడ్డికి అన్ని అర్హతలు ఉన్నాయి. కానీ వెంకటరెడ్డికి మంత్రి పదవి ఇచ్చి ఈయనకు మంత్రి పదవి ఇవ్వాలంటే అది కొంత ఇబ్బందిగా మారింది అధిష్టానానికి. సమీకరణాలు అడ్డొస్తూ ఉన్నాయి అన్నటువంటి విషయాన్ని మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు. మరో పక్కన ఈ మహేష్ కుమార్ గౌడ్తో పాటు పొన్నం ప్రభాకర్ సైతం కూడా మాట్లాడింది. ఇటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండేది, మాట ఇచ్చినటువంటి మాట వాస్తవమే ఆయనకు. కానీ ఇవ్వాల్సినటువంటి ఆ పరిస్థితుల నేపథ్యం సమీకరణాలు అడ్డొస్తూ ఉన్నాయి కాబట్టి ఇవ్వలేకపోతా ఉన్నాను. సో ఆయనకు ఇవ్వకపోవడంతో అడ్డదిడ్డంగా పిచ్చిగానే మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనే ఎందుకు ఇవ్వరు, నాకు మాట ఇచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వరు, అక్కడ ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు తీసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు, ఖమ్మం జిల్లాకి 3 ఇవ్వచ్చు. కానీ మరి ఇక్కడ 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలు గెలిచినటువంటి నల్గొండ జిల్లాకి 3 పదవులు ఇస్తే తప్పేంది, పైసలు మీకే పదవులు మీకేనా అన్నటువంటి అంశాలని ఇటీవల రాజగోపాల్ రెడ్డి గారు తరచూ చేస్తూ ఉన్నారు. సో తరచూ చేస్తూ ఉంటే ఇది చిలికి గానివాలుగా మారిపోయి ఇది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టికి పోయింది. ఇక దీనిపైన ఒక కమిటీ చేసినాం, ఇదేసినాం అదేసినాం అని చెప్పేసి రాజగోపాల్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కొంతమంది కంప్లైంట్ చేస్తే ఇక పోయి అక్కడ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి గారు నిన్న దీనిపైన విచారణ చేసిండు. మంగళవారం అంటే రేపు మళ్ళీ ఒకసారి కూర్చొని మరి ఏం చేద్దాం, రాజగోపాల్ రెడ్డికి ఆయనకి ఏమైనా షోకాజ్ నోటీసులు ఇద్దామా, లేకపోతే పార్టీలకి వెళ్ళి వెళ్ళకూడదామా, సస్పెండ్ చేద్దామా, సస్పెండ్ చేసేంత ధైర్యం ఉన్నదా ఆయన చేసేంత. కానీ సరే మొత్తానికైతే ఒక డిస్కషన్ అయితే మళ్ళీ రేపు జరిగేటువంటి అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇంకో దాంతోపాటు వరంగల్ ఎపిసోడ్, 4 సభ్యులతో కమిటీ మంగళవారం మరోసారి భేటీ. వరంగల్ ఎపిసోడ్ పైన కమిటీ టీపీసీసీ క్రమశిక్షణ మీటింగ్లో నిర్ణయం. ఇప్పుడు మన వరంగల్కు సంబంధించినటువంటి కొండా సురేఖతో పాటు కొండా సురేఖ ఒకవైపు, మిగతా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు మరొక వైపు. ఇట్లా అక్కడ వర్గపోరు అయిపోతాను. ఆ వర్గపోరు అట్లా ఉన్నది. స్టేషన్ కన్పూర్ సంబంధించిన వర్గపోరు అట్నే ఉన్నది. ఇక మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ పటాన్ చెరువుకు సంబంధించింది అది అట్నే ఉన్నది. గద్వాలకు సంబంధించిన వ్యవహారం అది అట్నే ఉన్నది. ఖైరదాబాద్లో విభేదాలు. సో ఇట్లా రకరకాలుగా కాంగ్రెస్ పార్టీకి ముప్పు తిప్పలు పడతా ఉన్నది ఏది వర్గ విభేదాలతో. సో ఇప్పుడు ఆ క్రమశిక్షణ కమిటీ ఏం చేయబోతా ఉన్నది. క్రమశిక్షణ కమిటీ ఏర్పడ్డ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎవరికైనా ఏమైనా చేసిందంటే ఏమి లేదు. ఎవరైనా షోకాజ్ నోటీసులు ఇచ్చిన వరకే తప్పించి ఇంకా గట్టిగా ఏమైనా వార్నింగ్ ఇచ్చిందని ఇక్కడ కనబడట్లేదు. సో ఈయన వ్యవహారంలో కూడా క్రమశిక్షణ కమిటీ ఏమైనా చేస్తుందంటే ఏం చేయదు, ఊతముచ్చటేది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై క్రమశిక్షణ కమిటీ ఎంక్వైరీ నిర్వహించనున్నదని చైర్మన్ ఎంపీ మల్లు రవి ప్రకటించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ 4 సభ్యులతో కూడిన కమిటీ రాజగోపాల్ వ్యవహారంపై పూర్తి స్థాయిలో స్టడీ చేసి తమకు రిపోర్ట్ ఇస్తుందని, దాని ప్రకారం పార్టీకి నివేదిస్తామన్నారు. రాజగోపాల్ వ్యవహారంపై ఇప్పటికే కొన్ని విషయాలు సేకరించామని, మంగళవారం మరోసారి భేటీ అవుతామన్నారు. ఇక వరంగల్లో జరుగుతున్న అంశాలపై సీనియర్ కాంగ్రెస్ నాయకులతో కమిటీ వేయాలని టీపీసీసీ చీఫ్కు లేఖ రాశారని చెప్పారు. వరంగల్ ఎపిసోడ్కు త్వరలో చెక్ పడుతుందన్నారు. అలాగే గజ్వేల్ దగ్గర డీసీసీ నర్సారెడ్డి దాడి చేశారని తమ దృష్టికి వచ్చిందని, ఇందుకు సంబంధించిన వివరాలను కూడా సేకరించామన్నారు. ఇన్ఛార్జి మంత్రి వివేక్ సమక్షంలోనే జరిగిందన్నారు. ఆయన్ను అడిగి మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు. తాను పార్టీలోకి కుంపట్లను చల్లార్చేందుకు ప్రయత్నిస్తున్నానని, ఎట్టి పరిస్థితుల్లో మంటలు పెట్టనని మల్లు రవి క్లారిటీ ఇచ్చారు. సార్ ఎవరు మంటలు పెడతారు ఎవరు మంటలు పెట్టరు అనేది రెండో అంశం. కానీ ఉన్నటువంటి మంటలని పైన నీళ్లు పోయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది. నీళ్లు పోయకపోగా ఇంకా పెట్రోల్ పోస్తే ఇంకా బగ్గు అంటది. సో నిన్న మొన్న నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు గజ్వేల్లో సీనియర్ నాయకులు ఆయన పైన కూడా గజ్వేల్ డీసీసీ అధ్యక్షుడు డీసీసీ సంబంధించినటువంటి ఆయన నర్సారెడ్డి ఆయన పైన కూడా కేసు అయింది, ఎస్సీ కేసు, అట్రాసిటీ కేసు. ఎవరు పెట్టించుండు అంటే మైనంపల్లికి సంబంధించినటువంటి అనుచరులు మైనంపల్లి పెట్టించుండు దగ్గర ఉండి అనేది ఒక వాదన. అంటే పార్టీలో ఒక రకంగా నా పెత్తనమే నడవాలి,
నేను చెప్పినట్టు మాత్రమే అధిష్టానం వినాలి, నేను చెప్పినట్టు మాత్రమే జిల్లా యంత్రాంగం వినాలి, నేను చెప్పినట్టు మాత్రమే పనులు జరగాలన్నటువంటి తీరులో ఇలా కాంగ్రెస్ పార్టీలో ఆ విధంగా రోజు రోజుకు ఇటువంటి వ్యవహారం ఎక్కువ అయిపోతూ ఉన్నది. దీన్ని కట్టడి చేయకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీలో ఏదో అయిపోతా ఉన్నది. ఒకరిద్దరు మాట్లాడి కడియం శ్రీహరి సైతం కూడా ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జస్ట్ ఒక వారం లోపట్టే మాట్లాడిండు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదు, ఖతం చేస్తాం మేము, బీఆర్ఎస్లో కొంతమంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తాం, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి ఒక బెదిరించేటువంటి ప్రయత్నం చేసిండు. కాంగ్రెస్ పార్టీ ఏమైంది, అమ్మో నిజమే కావచ్చు, అరకోరం మెజార్టీ ఉన్నది, ఒక 2-3 సీట్లు ఎక్కువ ఉన్నాయి దానికి ఏదైతే మెజార్టీ కంటే, కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఒక 4-5 ఎమ్మెల్యేలు, ఒక 10 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటే కొంత సేఫ్గా ఉంటుంది అన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ రెండో అంశాన్ని ఆలోచించలేదు. అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని, ఆడున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్లని ఆలోచించకుండా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్నది ఎమ్మెల్యేని. గెలిచినటువంటి ఎమ్మెల్యే అలాగే ఓడినటువంటి ఎమ్మెల్యే ఇద్దరు కూడా అదే పార్టీలో ఉండడంతో కొంత కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తలెత్తినాయి. ఇది చాలా ఇప్పుడు 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ 10 నియోజకవర్గాలు ఇదే పరిస్థితి ఉంది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళని సందేహించేటువంటి వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి నాయకులు లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతూ ఉంది. సేమ్ అదే ఇక్కడ ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి నాయకుల మధ్య సయోధ్యతో పాటు రాజగోపాల్ రెడ్డిని ఏం చేద్దాం అన్నటువంటి దానిపైన, రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి మాటల పట్ల ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుందాం అన్నటువంటి దానిపైన ఒక రకంగా ఒక క్రమశిక్షణ కమిటీ మళ్ళీ రేపు ఒక మీటింగ్ అయితే జరగబోతా ఉంది. చూద్దాం మరి ఆయన పైన చర్యలు తీసుకుంటుందా, లేకపోతే బుజ్జగిస్తుందా, లేదా మంత్రి పదవి ఇస్తుందా అనేది మనం అతి త్వరలో చూడాలి. ఇది కూడా గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే ఈ వ్యవహారాలన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. ఆయనకు మంత్రి పదవి వస్తేనేమో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ముందే, ఎందుకంటే ఆ మధ్యలోనే ఉన్నటువంటి ఏవైతే ఇంకా 3 ఖాళీలు ఉన్నాయో ఆ 3 ఖాళీలను కూడా భర్తీ చేయాలన్నటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. చూద్దాం ఏం జరగబోతా ఉన్నది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం అట్టా ఉన్నది.